హలో అండి, అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందూస్ క్రేజీ ఫ్యామిలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే బాగున్నాము. మేమైతే ఇంక గుంటూరుకు బయలుదేరిపోతున్నాము ఇవాళ. ఇంకా మా అమ్మమ్మ ఉప్పు గోంగూర పచ్చడి పెట్టానమ్మ, కొంచెం తీసుకొని వెళ్ళండి అని చెప్పి అయితే సర్దుతుందనమాట. మా చేతనేమో ఇక్కడ కూర్చొని చూస్తూ ఉన్నాడు ఉప్పు గోంగూర పచ్చడిని. నేనైతే కొంచెం టేస్ట్ చేయించాను, మంటగా అనిపించినట్టుంది. నెక్స్ట్ టైం పెట్టించుకోలేదు. ఇంకా బయలుదేరే టైంకి అయితే ఖచ్చితంగా నిద్రపోయాడు. ఇంకా అలాగే భుజం మీద వేసుకొని అయితే బయలుదేరేసాము. ఇక్కడైతే మా జస్సు మొక్కజొన్న తోట వేసాడు అనమాట. తోట అంటే తోట కాదులేండి, ఇలాగా 4-5 విత్తనాలు ఉంటే ఇంట్లో తీసుకొచ్చి నాటాడు. ఒక మొక్క అయితే మొలిచింది. ఈ 1 వీక్ అంతా చాలా హ్యాపీగా ఆడుకున్నాడు. ఎవరితో సంబంధం లేకుండా మట్టిలో కూర్చొని ఒక్కడే ఆడాడు. ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నాము. ఆటో అయితే వచ్చేసింది. మా పిన్న అయితే ఇంకా ఆటోకి ఎదురొస్తుంది. మా అమ్మమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మేము వచ్చి వెళ్తూ ఉన్నందుకు. ఇయర్లీ వన్స్ అయినా ఇలా వచ్చి వెళ్తూ ఉండండి అమ్మ అనింది. ఇంకా మా నాన్న అయితే బండి వేసుకొని వచ్చేసాడు. వచ్చామే కానీ మా మామయ్య వాళ్ళ పిల్లలు కూడా ఉన్నట్టయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళం. వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి. ఇంకా మా జస్సు అయితే మా నాన్నతో పాటు బండి ఎక్కొస్తున్నాడు అనమాట. ఇంకా బయలుదేరేసాము. అక్కడ మొమెంట్ ఒకటి బాగుండిద్ది అని చెప్పేసి చేతను ఇలా ఉయ్యాలు ఊగేది ఒకటి నేను యాడ్ చేసుకున్నాను. చేతను ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉయ్యాలు ఉంటే అలా ఊగాడనమాట. వాడు పుట్టిన దగ్గర నుంచి ఒక 5 మంత్సే ఉయ్యాల్లో ఉన్నాడు. తర్వాత ఉయ్యాలే తీసేసేసాము పడిపోతున్నాడు అని చెప్పేసి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఉయ్యాలు ఉంటే ఇలా కూర్చొని ఊగుతున్నాడు. చాలా హ్యాపీగా ఉంది. వాడు ఒకటే ఉయ్యాలైనా అన్నదమ్ముళ్ళు ఇద్దరు కొట్టేసుకుంటున్నారు రోజు ఈ ఉయ్యాల కోసం. ఇక్కడ పోలేరం తల్లి గుడికి అయితే వచ్చేసామన్నమాట. ఊరు ఎండింగ్లో అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. ఈ టెంపుల్ మా చిన్నగా ఉన్నప్పుడు చాలా చిన్న టెంపుల్ అనమాట. ఇప్పుడు కొత్తగా కట్టారు, బాగుంది అమ్మవారు. మీకు చూద్దాము అనుకుంటే తాళాలు అవి వేసి ఉన్నాయి. మార్నింగ్ ఏమో నానమ్మ వాళ్ళ ఊరు వెళ్ళామన్నమాట. నానమ్మ చెట్టు కొబ్బరికాయలు తీసి మరీ ఇచ్చారు మా కోసం. అమ్మవారి టెంపుల్లో కొట్టేసి వెళ్ళండి అమ్మ అని చెప్పేసి. ఇంకా ఆగి అమ్మవారి కొబ్బరికాయ కొట్టేసి అయితే బయలుదేరుతున్నాము. నాకేమో కొబ్బరికాయ కొట్టాలంటే భయం అనమాట, చెయ్యి అందులో ఇరుక్కునిద్దని చెప్పేసి ఈ మధ్య అలవాటు అయిపోయింది. అది కాక మా నాన్న పక్కనే ఉన్నాడు, కొబ్బరికాయ కొట్టడం కూడా రాదు అని తిడతాడని చెప్పేసి ఎలాగో భయంతో కొట్టేశాను. మా చేతను అలాగే నిద్రపోతూ ఉన్నాడు. బస్సు ఎక్కిందాక అలాగే నిద్రపోతే బాగుండు. మధ్యలో లేస్తే గొడవ చేస్తారు ఇద్దరు అన్నదమ్ములు కలిసి. ఇంకా కొంచెం సేపు కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత అలా కూర్చుండిపోయామన్నమాట. టెంపుల్లో ప్రశాంతంగా ఉంది. ఇలా పెళ్ళిళ్ళు అయ్యాక మా అమ్మ వాళ్ళే కాకుండా మా అమ్మ వాళ్ళతో పాటు మాకు కూడా పెళ్ళిళ్ళు అయ్యాక మాతో పాటు ఈ ఊరు రావడం మాకు చాలా సంతోషంగా అనిపించింది. మా జస్సు అయితే ఇలా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. ఇలాంటి మెమరీస్ మీకేమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అమ్మవారిని చూద్దాము అంటే సరిగా కనిపించట్లేదు, లోపల లాకేస్ ఉంది. సో అందుకని చెప్పేసి చూపించలేదు. ఇంకా ముప్పవరం అయితే వచ్చేసాము. మా చెల్లి వాళ్ళు ఒంగోలు వెళ్ళాలి కాబట్టి ఈ సైడ్ దిగారు. మేము ఆ సైడ్కి వెళ్ళాలి బ్రిడ్జికి. సో మేమైతే వెళ్ళిపోతున్నాము. చాలా మెమరీస్ అయితే గుర్తుంచుకొని వెళ్ళిపోతున్నాము. మా జస్సుకి అయితే ఒక చిన్న దెబ్బ తగిలింది, అది ఒక్కటే మాకు డిసప్పాయింట్మెంట్. వీడియో నచ్చితే లైక్ చేయండి.